ఆస్తుల్ని నీ చెల్లెళ్లకు కట్టబెట్టడానికి నేనొప్పుకోను. సూర్యవంశం ఆస్తుల గురించి అడిగే అర్హత కానీ ప్రశ్నించే అధికారం గాని మీకు లేవత్తయ్య గారు. సూర్యవంశానికి సంబంధించిన ఆస్తులు మా నాన్నగారి స్వార్జితం తప్ప నా భర్త అయిన మీ కొడుకు కష్టార్జితం కాదు. కానప్పుడు ఆస్తులపై ఎలాంటి అధికారం మీకు లేదు. అధికారం లేనప్పుడు అడిగే అవసరం కూడా మీకు లేదు. ఆస్తులపై అధికారం లేకపోయినా మీ సూర్యవంశానికి అల్లుడుగా, నీకు భర్తగా నీ నిర్ణయాల్ని ప్రశ్నించే అధికారం నాకుంది. మీరు సూర్యవంశానికి అల్లుడు మాత్రమే, కొడుకు కాదు. కొడుకైతే అడిగే హక్కు, పొందే హక్కు, వారసత్వపు హక్కు అన్నీ ఉండేవి. మీరు అల్లుడు మాత్రమే కాబట్టి సూర్యవంశపు ఆస్తుల గురించి మాట్లాడే అధికారం నా భర్త అయిన మీకు కూడా లేదు. అది కాదు భవానీ, నీ చెల్లెళ్లకు పెళ్లిళ్ళు చేయాల్సిన బాధ్యత మనదేగా. వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేస్తాను. ఘనంగా కట్న కానుకలిచ్చి వాళ్ళని అత్తవారింటికి పంపిస్తాను. అది సరిపోతుందిగా. అత్తారింటికెళ్ళి వంట చేసుకునే ఆడపిల్లలకి ఆస్తులెందుకు భవానీ? అదే మీ అభిప్రాయం అయితే వంట చేసుకునే ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే సరిపోయేదిగా. మీరు ఈ సూర్యవంశానికి అల్లుడెందుకయ్యారు? ఆస్తుల్ని ఇవ్వలేని స్వార్థం మనసులో ఉంటే అభిమానాన్ని పెంచే మంచితనం తగ్గిపోతుంది. ఆస్తుల కన్నా అభిమానమే ముఖ్యమనుకున్నాను కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దక్షిణ దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు మిగిలి ఉన్న ఆస్తులు నాకు చెందుతాయి. నేను నా జీవితం, నా మెడలో తాళి కట్టిన నా భర్తకే అంకితం కాబట్టి ఈ భవంతితో సహా నాకు సంబంధించిన ఆస్తులన్నీ నా భర్తకి చెందేటట్టుగా వీలునామా రాయించాను.